మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల్ ముల్కల్ గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ విజయదుర్గ ఆలయం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ ముడుపు కడితే కోరిన కోరికలు తీర్తాయని ఆలయ పూజారి తెలిపారు. ఇక్కడ స్వయంభూగా వెలిసిందని తెలిసి మాకు అందరూ చెప్పారు. ఇక్కడేదో మహత్యం ఉందని మేము వచ్చామండి. చాలా భక్తుల నుంచి మేము తెలుసుకుంటున్నాము. ఒకటి అద్భుతాలు జరిగినాయని మాకు జరగాలని కోరుకుంటున్నామండి. మేము ఈ సెకండ్ టైం రావడం, ఈ కమిటీ కానీ అందరూ చాలా బాగున్నారండి. ఇక్కడ చాలా సేవ చాలా బాగా చేస్తున్నారు. అన్నీ చాలా బాగా జరుగుతుందండి. ఇంకా ఇంకా చాలా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వరి. మా ఊళ్ళో దుర్గామాత వెలిసింది. అందరికీ నా పోయిన శుక్రవారం బిడ్డది ప్రాబ్లం ఉండే, కొంచెం అమ్మవారు తీర్చింది. దేవునాయల్లో మాకు మంచిగా గిరాక్ అవుతుంది. ఇక్కడ అమ్మవారు వెళ్తే రెండు నెలలు అవుతుంది. రోజు 20,000కు పైన వచ్చింది మంది ఫస్ట్లో స్టార్టింగ్లో. ఇప్పుడు కొంచెం సమ్మక్క జాతర అటు ఇటు పోయి వచ్చింది కాబట్టి కొంచెం మామూలుగా వస్తారు మంది. ఇప్పుడు రాకుండా అయితే ఉండలేరు మంది. బాగానే వస్తారు మంది, బాగానే జరుగుతుంది. ఏమన్నా కోరికలు ఉన్నా కానీ ముడుపులు కడితే కోరికలు నెరవేరుస్తుంది తల్లి సుగా. అందరినీ చల్లగానే చూస్తుంది. అంతకుముందు మా ఊర్లో యాక్సిడెంట్లు బాగా అయ్యేటి. అమ్మవారు వచ్చిన సంది వరకు శ్రీమాత్రే నమః. మనకు డిసెంబరు 15వ తారీఖు రోజున మరి ఈ యొక్క అమ్మవారిని ఈ భూమిలో నుంచి తీయడం జరిగింది. డిసెంబరు 10వ తారీఖు రోజున గోదావరి పరిక్రమలో భాగంగా వచ్చినటువంటి 600 మంది యోగులు, సన్యాసులు, సాధువులు, మహానుభావులు మరి ఉదయం ముల్కల గ్రామానికి గోదావరి నది తీరానికి వచ్చేసి ఇక్కడ హారతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ హారతి అనంతరం ఆ స్వామీజీలు ఈ ముల్కల గ్రామంలో అమ్మవారు స్వయంభూగా వెలిసారని చెప్పేసి మనకు విజయవాడ కనకదుర్గాదేవి ఎంత శక్తివంతమైందో అంత శక్తివంతమైన అమ్మవారు అని చెప్పేసి వారు ఇక్కడ చూపించడం జరిగింది. ఆ స్థలాన్ని చూపించిన తర్వాత యజమాని గారి యొక్క అనుమతి మేరకు ఈ స్థలం నందు డిసెంబర్ 15వ తారీఖు రోజున ఆ అమ్మవారిని ఎక్కడైతే ఆ స్వామీజీలు చూపించారో అదే స్థలంలో అమ్మవారు దొరకడం అనేటువంటిది నిజంగా అదృష్టంగా భావించడం జరిగింది. ఆ క్షణంలోని అమ్మవారికి మేము విజయదుర్గ అనేటువంటి నామకరణం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మనకు కృష్ణానది ఒడ్డున ఆ దుర్గమ్మ, గోదావరి నది ఒడ్డున ఈ దుర్గమ్మ ఉండడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారికి నిత్య కైంకర్యాలు అనేటువంటివి, ఉదయం అభిషేకాలు, సహస్రనామ కుంకుమార్చనలు, సహస్రనామ పుష్పార్చనలు, అదేవిధంగా ప్రతినిత్యం కూడా అమ్మవారికి నిత్యహోమం అనేటువంటి జరుపుతూ మరి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి మొన్ననే రాజశ్యామల యాగాన్ని కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా కోరినటువంటి కోరికలు అనేటువంటివి నెరవేరుతున్నాయనేటువంటివి భక్తులు చాలామంది కూడా వాళ్ళు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా 3,60,000 మంది నిన్నటి వరకు కూడా అమ్మవారిని దర్శించుకున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లిని దర్శించుకొని మనసులో ఉన్నటువంటి కోరికలను కోరుకొని ఆ తల్లి మీ యొక్క అనుగ్రహాన్ని, ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మీ పైన ఎలవెల్ల కరుణా కటాక్షాలు ప్రసరింపజేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.